కార్న్, స్వీట్ కార్న్, బాయిల్డ్ స్వీట్ కార్న్ అస్సలు తినకండి, పడేసేయండి. ఇంక ఇదైతే రోస్టెడ్ కార్న్ అస్సలు తినకండి, అసలు టచ్ కూడా చేయకండి. మనం ఏమన్నా మేకలమా ఆవులమా ఇలాంటివి తినడానికి? పడేసేయండి, వద్దు ప్లీజ్ తినకండి. ఇలాంటివి తింటే ఇంకేమన్నా ఉందా మీ హెల్త్? అమ్మో, జంతువులంటే ఏదో పాపం హెల్దీగా తినాలని చూస్తారు, కానీ మనం మనుషులం కదా, మనకు నీ పెయిన్స్ కావాలి, బ్యాక్ పెయిన్స్ కావాలి, హెడ్ ఏక్స్ కావాలి, మైగ్రేన్స్ కావాలి, బాడీలో ఇన్ఫ్లమేషన్ కావాలి, కొంచెం ఏజ్ రాగానే డయాబెటీస్, షుగర్ అన్నీ కావాలి. మరి మనం ఎందుకు తింటాం ఇవన్నీ? నేను ఇలా చెప్తుంటే అన్హెల్దీ ఫుడ్ లవర్స్ కి చాలా హ్యాపీగా ఉండుంటుంది కదా. ఏం లేదు, జస్ట్ జోక్ చేశా. అసలు ఇప్పుడు రియాలిటీ చెప్పనా? సో కార్న్ అనేది యూజువలీ చాలా మంది హై గ్లైసిమిక్ ఇండెక్స్ అనో డయాబెటీస్ వాళ్ళు తినొద్దనో అని అనుకుంటారు, కానీ కార్న్ ఇస్ అ వెరీ గుడ్ కార్బోహైడ్రేట్. మనం రైస్ తింటే ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుందో దానికన్నా చాలా తక్కువ ఈ కార్న్ తో వస్తుంది. ఎస్, ఎనీథింగ్ ఇన్ లిమిటెడ్ ఇస్ వెరీ గుడ్. కార్న్ లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంచిగా స్లో ఇన్సులిన్ రిలీజ్ వల్ల ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. సో మంచిగా మనకి ఈ సీజన్ లో మన దేశవాళీ కార్న్ ఉన్నప్పుడు చక్కగా కాల్చుకొని తినండి, లేదా బాయిల్ చేసుకునైనా తినండి. అండ్ స్వీట్ కార్న్ కన్నా ఈ దేశవాళీ కార్న్ లో కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తినేయచ్చు. సో ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ఇట్ ఈస్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. అండ్ ఎప్పుడైనా సరే మంచి కలర్ఫుల్ వెజిటేబుల్స్, ఇలా ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్స్ ఉన్న వెజిటేబుల్స్ లో మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. సో హ్యాపీగా ఎవ్రీ డే ఈ సీజన్ లో మిస్ చేయకుండా కార్న్ ఇంక్లూడ్ చేసుకోండి. సో వెళ్ళి మీ కార్న్ కూడా తెచ్చుకోండి, కొంచెం నిమ్మకాయను ఉప్పేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.